ఎక్సలెంట్ ఉంది. ప్రభాస్ లుక్ అయితే ఎగ్జాక్ట్లీ ఫెంటాస్టిక్ ఉంది. అండ్ ఎలివేషన్స్ అయితే ఇచ్చి పడేసింది అనుకో. కేజీఎఫ్ 1, 2 కంటే తురుము ఉంది. ఇది ఫస్ట్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంది, ట్విస్ట్తో ఉంది. సో అన్న ఫైర్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంటర్వ్యూలు మాత్రం అదిరిపోయింది. ఇంకా నెక్స్ట్ చూడాలి. చాలా బాగుంది సినిమా అయితే. ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ హాఫ్ అయితే అల్టిమేట్ ఉంది. చాలా చాలా బాగుంది. బీయింగ్ ఎన్టీఆర్ ఫ్యాన్గా సలార్ సినిమా కోసం బెనిఫిట్ షోకి వచ్చాను. చాలా బాగుంది, ఇంకా చూడాలి. చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ సోక్ ఉంది చెప్పాలంటే, బ్యాక్గ్రౌండ్ సో కానీ టేకింగ్ మాత్రం సూపర్ ఉంది అన్న. హైలైట్స్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మూవీలో ప్రతి విజువల్ హైలైట్ ఉంది. ఇంకోటి అంటే ప్రభాస్ అకౌంట్లో బ్లాక్ బాస్టర్ హిట్ అనుకోవాలి. నీళ్ళ డైరెక్షన్ అయితే సూపర్ ఉంది. ఫుల్ మీల్స్ కాదు, పండగ సంక్రాంతి పండుగ ఇప్పుడే కనిపిస్తుంది. అంత బాగుంది మూవీ. ప్రతి బిట్ ప్రతి సీన్ కూడా హైలైట్ ఉంది. కేజీఎఫ్ కానీ బాహుబలి నథింగ్ ఉంది. పోలికలు ఉన్నాయని చెప్తాను మూవీలో. అవునా? కేజీఎఫ్ పోలికలు కనపడ్డాయి అంటున్నారు మూవీలో, ఏమైనా ఉన్నాయి అట్లా? ఏం స్క్రీన్ ప్లే దానికే ఉందన్న. ఆ సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. కంప్లీట్ డిఫరెంట్ స్క్రిప్ట్. ర్యాంప్ ఉందన్నా. ఇప్పుడే కాన్సర్లకు ఎంటర్ అయ్యిండు అన్న. కాన్సర్ పెక్కాలి. కాన్సర్ కా సలార్ ఇంటర్వ్యూ గూస్ బంప్స్ వచ్చినాయి. గూస్ బంప్స్ ర్యాంప్ చూస్తేనే బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ మస్తు ఉంటుంది. చాలా బాగున్నాయి. కేజీఎఫ్ రేంజ్ ఉంది. కంబ్యాక్ కంపల్సరీ. బ్లాక్ బాస్టర్ హిట్. అన్ని కొట్టేస్తాడు, ఇట్టు కొట్టేస్తాడు. సూపర్ అన్న, సూపర్ అదిరిపోయిన పడేసిండు. ఇంకా కొంచెం ఉంది, అది చూసినాక పలిగిపోతా నా సీను మొత్తం. నీలంగలం, ప్రభాసంగలం, పృథ్వీరాజంగలం జాతిని మొత్తం పక్కా కొడతాడన్నా. నీలన్న కాంబినేషన్, ప్రభాసన్న కాంబినేషన్. ఇంకా నెక్స్ట్ యాక్షన్ ఉంది. బ్లడ్ మొత్తం ఇచ్చి కాన్సర్ వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళా. ఇక సెకండ్ హాఫ్ పెట్టాడు రెబల్ స్టార్. ఎలివేషన్ 3 నిమిషాల కంటే ఎక్కువ. ఒక్క ఎలివేషన్ 3 నిమిషాల కంటే ఎక్కువ. లోపల మొత్తం అంతా థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. బాగుందన్న. టూ గుడ్ ఫస్ట్ హాఫ్. ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది. అవుతుందన్న. సెకండ్ హాఫ్ చూసి చెప్తాం. ఫైట్సే తోపన్న. ఆ స్లో మోషన్ షార్ట్స్ బాగానే తీసాడు. టూ గుడ్ ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే సూపర్. అయితే పక్క అయితే లేదన్నా. సెకండ్ పార్ట్ ఉంది అసలు. మస్తు మామూలు లేదు సినిమా. అది తెలిసిందే. కొత్త ఎలివేషన్ అది ఇంటర్వెల్ బ్యాంక్లో చాలా బాగుంది. ఇంకా అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందులో కాల్ వేసుకోవచ్చు. మామూలుగా బ్లాక్ బాస్టర్ మామూలుగా కాదు. 1500 కోట్లు మినిమం కొడుతుంది. 2000 1500 అయితే పక్క. 2000 అనేది మనం చెప్పలేదు. ఎలివేషన్ సీన్స్ అది ఎలా అంటే ఇంకా కేజీఎఫ్ కంటే ఎక్కువనే ఉంది. అది చెప్తున్నా కదా, కేజీఎఫ్ కంటే ఎక్కువే ఉంది. కేజీఎఫ్ కంటే ఎక్కువనే ఉంది. మనకు మామూలుగా లేదు సినిమా. ఇంటర్వెల్ బ్యాంగ్ మామూలుగా లేదు. వైర్ ఉంది. మైండ్ బ్లోయింగ్. సూపర్ హిట్ సినిమానా. ఇప్పుడే సామ్ చూసి ఊపు వచ్చింది. ఇంకో కొంచెం ఇంకా అలానే ఉంటాయి. ఇక గిరాక్ అయిపోతుంది మొత్తం. బెటా ఇచ్చోతా సూపర్ ఉంది భయ. మూవీ అయితే హైలైట్ ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ అయితే సూపర్. భయం వేస్తుంది. మించి చాలా 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 చూసుకోవాలన్నా. మొత్తం బూమ్ బాంబ్ లేచిపోతున్నాయన్నా. ప్రభాస్ అభిమానిగా, ప్రభాస్ ఫ్యాన్ గా మేము చాలా గౌరవపడుతున్నాం. ప్రభాస్ ఇదొక సలార్ మూవీ మరొక రికార్డు నిలిపోతుంది. కాన్సర్ కా సలార్, కాన్సర్ కా సలార్. ఇండస్ట్రీ మొత్తం దుబ్బేసిండు. బొప్పిడి కొడుకో
దుంపుతాడు రాజులకే రాజు బాగుంది 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 ఇప్పటి వరకు బాగుంది సూపర్ సినిమా సూపర్ సూపర్ అన్ని రికార్డ్ టాప్స్ బ్యూటిఫుల్ బాలీవుడ్ మొత్తం నెక్స్ట్ ప్రశాంత్ నీల్ మార్క్ కనిపిస్తుంది కేజీఎఫ్ లాగా చాలా బాగుంది బాగుంది కానీ ఆమె క్యారెక్టర్ బాగుంది క్యారెక్టరైజేషన్ బాగుంది చాలా బాగుంది అసలు మీకు స్టోరీ తెలియదు అంతే వాడే మొత్తం ప్రభాసే అంతా ప్రభాసే చంపేయండి ఇంకా హెలికాప్టర్ రాలే బట్ జస్ట్ ఇప్పుడే కదా bro. అది నెక్స్ట్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది బ్రదర్. ఫస్ట్ హాఫ్ అయితే ఎలివేషన్స్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. అసలు కేజీఎఫ్ని మించి ఉంది ఎలివేషన్స్ అసలు. ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ అయితే హైలైట్ అసలు. ఇంటర్వెల్ సీన్ కోసమైనా పోవచ్చు అసలు. సినిమా హైలైట్ ఉంది ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ కూడా ఇంకా ఉంటుంది అసలు. ఆ ఫ్రెండ్స్ మధ్యలో గొడవ ఎట్లొచ్చింది ఏందనేది చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంటుంది, నో డౌట్ అసలు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.